రాజకుమారి రాక్షసుడి నుంచి తప్పించుకుంది. కానీ తర్వాత జరిగింది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒక ఎర్రటి సరస్సు మరియు ఆకాశం నుంచి వచ్చిన భారీ పక్షి. ధైర్యవంతుడైన యువరాజు వీరేంద్ర రాక్షసుని చంపి రాజకుమారిని రక్షించాడు. ఆమెను చూసి అడిగాడు, నువ్వు ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? అప్పుడు రాజకుమారి తన కథను చెప్పడం ప్రారంభించింది. సముద్రపు దొంగలు నా భర్తని సముద్రంలోకి విసిరేశారు. ఆ తర్వాత ఆ దొంగలు నన్ను ఎవరు తీసుకువెళ్ళాలి అని తమలో తామే పోరాడుకున్నారు. ఆ పోరాటంలో దొంగలందరూ చనిపోయారు. చివరికి ఒక బలమైన దొంగ మాత్రమే బ్రతికాడు. అతను నన్ను తీసుకొని ఒక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అతను కొంతమంది దాసులు మరియు ఒంటలను కొనుగోలు చేశాడు. కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత మేము ఒక అడవిలో వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైన రాక్షసుడు మా ముందుకొచ్చి కనిపించాడు. ఆ రాక్షసుడు తన గొడ్డలిని ఎత్తి దొంగపై దాడి చేశాడు. దొంగ మరియు అతని దాసులు ఆ రాక్షసుడితో పోరాడారు. కానీ వారందరూ చనిపోయారు. ఆ రాక్షసుడు నన్ను ఒంటపై కూర్చోబెట్టి తన కోటకి తీసుకువచ్చాడు. అతను జంతువుల్ని వేటాడి తినేవాడు. అతను నాకిలా చెప్పాడు, నీ మాంసం కూడా చాలా మృదువుగా ఉంటుంది, కానీ నేను నిన్ను చంపను. నిన్ను నా వద్ద ఉంచుకుంటాను. కానీ అదృష్టవశాత్తు అక్కడికి వీరేంద్ర వచ్చి ఆ రాక్షసుని చంపాడు. వీరేంద్ర రాజకుమారితో ఇలా అంటాడు, ఇక నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను నీ ఇంటికి తీసుకువెళ్తాను. అలా ఇద్దరూ అడవిలో ప్రయాణం ప్రారంభించారు. పూర్తి రాత్రి నడిచిన తర్వాత ఉదయం వారు ఒక వింతైన సరస్సుకు చేరారు. ఆ సరస్సు నీరు నీలం కాదు, ఎర్రగా ఉంది. అది కుంకుమ కలిపినట్టుగా సువాసన వస్తుంది. రాజకుమారి ఆశ్చర్యంగా చెప్పింది, నా జీవితంలో ఇలాంటి ఎర్ర సరస్సు ఎప్పుడు చూడనే లేదు. మీ అనుమతి ఉంటే నేను ఇందులో స్నానం చేయొచ్చా? వీరేంద్ర సరే అని చెప్పి, నేను దగ్గరలోని చెట్టు కింద కూర్చొని నీకు కాపలా కాస్తాను. రాజకుమారి ఆ ఎర్ర సరస్సులో స్నానం చేయడం ప్రారంభించింది. అప్పుడు ఆకాశంలో ఒక భారీ పక్షి ఎగురుతూ వచ్చింది. సరస్సులో ఉన్న రాజకుమారిని చూసి అది మాంసపు ముక్కలా భావించింది. ఒక్కసారిగా ఆ పక్షి రాజకుమారిని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాజకుమారి భయంతో కేకలు వేస్తోంది. ఆ కేకలు విని యువరాజు వీరేంద్ర ఆకాశం వైపు చూశాడు. ఒక భారీ పక్షి రాజకుమారిని తీసుకువెళ్తోంది. అతను వెంటనే తన గుర్రాన్ని పరిగెత్తించాడు. యువరాజు వీరేంద్ర ఆ పక్షిని పట్టుకోగలడా? రాజకుమారి మళ్ళీ బ్రతుకుతుందా లేదా ఇంకా పెద్ద ప్రమాదం వారిని ఎదురు చూస్తుందా? తెలుసుకోవాలంటే తదుపరి భాగం చూడండి.